రాహుల్ గాంధీ మీద ఒక హైడ్రోజన్ బాంబ్ పడింది. ఆయన మొన్నదాకా నా దగ్గర యాటమ్ బాంబ్ ఉంది, నేను ఎలక్షన్ కమిషన్ పైన వేయబోతున్నా అని చెప్పే మనిషి మీద సుప్రీంకోర్టులో 2 జడ్జిలు కామెంట్ చేశారు. మీరు ఏది కావాలంటే వాక్కుంటారా, మార్కెట్లో ఏది కావాలంటే మాట్లాడుకుంటారా, మీది ఏంటి, మీ ఫిలాసఫీ ఏంటి, మీరు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు, భారతీయ సైనికుల మీద ఎందుకు మాట్లాడుతున్నారు, ఒక భారతీయుడుగా ఉంటూ ఎవరు ఇట్లా మాట్లాడరు అని చెప్పారు చాలా క్లియర్గా. దాంతో రాహుల్ గాంధీకి తెలిసిపోయింది, ఇప్పుడు ఆటమ్ బాంబ్ కాదు, హైడ్రోజన్ బాంబ్ కాదు, ఏ బాంబ్ పనికిరాదు. ఆయన షెడ్యూల్ చేసిన ఒక న్యూస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసి పడేసి ఆయన శిబు సోరెన్ ఇంటికి వెళ్ళారు. రాహుల్ గాంధీ చెప్పిన అదే మాట మీద ఇవాళ పార్లమెంట్ బయట ప్రియాంక వాద్రా కూడా క్వశ్చన్ చేశారు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అడగకపోతే ప్రశ్నలు ఎవరు అడుగుతారు అన్నారు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఏం అడిగారు, ఏం చెప్పారు అనేది ఆమె ముందు నేర్చుకోవాలి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ నెహ్రూ డైనాసిటీని ఎవరిని ప్రశ్నించకూడదు. ఏ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎవరు కూడా వీళ్ళ గురించి ఏం చెప్పకూడదు. వీళ్ళు కోర్టు కన్నా పైన ఉన్నారు, వీళ్ళ కోర్టు అసలు వీళ్ళు పట్టించుకోరు. జ్యుడిషియరీ ఈజ్ బియాండ్ అస్ అంటారు ఇంగ్లీష్లో. అది వీళ్ళ ఒక ఫిలాసఫీ, ఈ నెహ్రూ గాంధీ ఫిలాసఫీ. అండ్ డెఫినెట్లీ ఈ ఒక ఫిలాసఫీనే మనం కొట్టాల్సింది. అదే సుప్రీంకోర్టు చేశారు. మీరు మాట్లాడాలంటే పార్లమెంట్లో వెళ్ళి మాట్లాడమన్నారు. దానికి చాలా ఇంపార్టెంట్ పోస్చర్ ఉంది. దానికి ఇంకో ప్రశ్న ఉంది, ఎందుకు చెప్పారు అదని. ఎందుకంటే పార్లమెంట్లో ఏ మాట మాట్లాడినా దాన్ని అథెంటికేట్ చేయాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ అయితే అథెంటికేట్ చేయలేరు. రాహుల్ గాంధీ ఏదో చెప్తారు, దాని తర్వాత గోల్డ్ పోస్ట్ మార్చి ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. కానీ ప్రియాంక వాద్రా గారు ఒక మాట గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు చెప్పిన ఎన్నో మాటలు మోదీ గారు వ్యతిరేకంగా చెప్పారు కదా. అప్పుడు మీరందరూ మోదీకి రాజీనామా అడిగారు కదా. ఇప్పుడేమైందండి? ఇప్పుడు ఎందుకు అడగట్లేదు రాహుల్ గాంధీ కూడా రాజీనామా చేయాలండి. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అన్ని మాటల్ని ఉల్లంఘించారు. అండ్ డెఫినెట్గా రాహుల్ గాంధీ రిజైన్ చేయాల్సిందే. రాహుల్ గాంధీ చేయకపోతే కాన్స్టిట్యూషన్ని దానికి ఛాలెంజ్ చేయాల్సింది. ప్రియాంక వాద్రా కాదు, సోనియా గాంధీ కాదు, రాహుల్ గాంధీ కాదు, రెహాన్ వాద్రా కాదు, రాబర్ట్ వాద్రా కాదు, అందరూ సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కానీ చెప్తే ఆ మాట వినాల్సిందే. అది ఎవరైనా, ఈ దేశంలో ఉన్న ఏ మనిషి అయినా సుప్రీంకోర్టు చెప్పింది ఫైనల్ వర్డ్. అది గుర్తుపెట్టుకోండి ప్రియాంక గారు, మీకు మంచిగా ఉంటుంది.